ఆయనతో మాట్లాడు. లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీయడానికి ఊహించకండి. అతనికి ఉన్న ఆస్తల్లా సంగీతం ఒకటే, నాకున్న ఆభరణం కూడా ఒక్క సంగీతమే. కానీ రౌతి కొద్ది గుర్రం అన్న సామెత తెలుసు. వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది. మొక్కుపడిగా చేసే ఏ పనైనా అలా జీవం లేనట్టే ఉంటుంది. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారి కాదు కనిపించింది. హిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. ఆత్మీయంగా పిలవాలని మనసంతా ఉంది. కానీ ఒకవేళ మీ కాలి మువ్వల సవ్వడిలో నా గుండె చప్పుడు వినిపిస్తే మరోలా అనుకోకండి. సంధ్యా సుందరి